మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. మార్నింగ్ ఎంత ప్లెజెంట్‌గా ఉందో. పక్షుల సౌండ్ తప్ప ఏ డిస్టర్బెన్స్ లేదండి. చాలా ప్లెజెంట్‌గా ఉంది. మార్నింగ్ 5:30, 6 ఆ మధ్యలో మటికి ఆ టైం అంటే నాకు చాలా ఇష్టమండి. చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అప్పుడే ఆహ్, రైజెస్ అయితే అవుతాయి కదండీ! ఆ టైం అంటే నాకు చాలా ఇష్టం. చూస్తా ఉంటాను బయటకొచ్చి. అయితే ఇక్కడ ఇంకా తులసి కోట దగ్గర నిన్న దీపం అయితే పెట్టానండి. అవన్నీ అయితే తీసేస్తున్నాను. ఇంకా తీసి ఇవి ముందు బయట క్లీన్ చేద్దామని ఇంకా క్లీన్ చేసుకోవడానికైతే చీపురు తీసి క్లీన్ చేస్తున్నానండి. ఇంకా మాపు గూడా పెట్టేస్తున్నాను. మార్నింగ్ 4:30కి అయితే నా డే అయితే స్టార్ట్ అవుతుందండి. నైట్ 10 సమ్ టైమ్స్ అయితే 10:30 కూడా అవుతుంది. అప్పటి వరకైతే ఏదో ఒక పని ఇంట్లో చేసుకుంటా ఉంటానండి. ఇంకా బాల్కనీలో బయటైతే ముగ్గు పెట్టేసానండి. ఇంకా లోపల గూడా పెట్టేస్తున్నాను. ఇంకా లోపల గూడా ఇలా పెట్టేసానండి. ఇంకా మార్నింగ్ 4:30కి లెగుస్తాను గానీ, బయటికైతే రానండి. చీకటిగా ఉంటుంది గదా! కొంచెం వెలుతురొచ్చాకైతే బయటకొచ్చి ముగ్గులవి పెడతాను. ఇంకా లోపల ఏమైనా పనుంటే అప్పటి వరకు పనైతే చూసుకొని 5:30కి ఆ టైంకైతే బయటకొస్తాను. అప్పుడు ముగ్గవి పెట్టుకుంటానండి. ఇక్కడైతే ఇంకా నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇంకా పల్లీలైతే నానపెడుతున్నాను. పల్లీలతో కొంచెం చాట్ టైప్‌లో ఏదైనా చేద్దామని పల్లీలైతే నానపెడుతున్నాను. ఈ సీసా చూసారండి పచ్చళ్ళ సీసా అనమాట. తెలుగు ఫుడ్స్ ఇవి. పచ్చళ్ళు కొన్నప్పుడల్లా సీసా ఇచ్చేవాళ్ళండి. ఈ డీమార్ట్‌లో తీసుకున్నాం. ఇంక ఇలాంటి సీసాలైతే నా దగ్గర చాలా ఉన్నాయండి. ఒక్కోటి కొన్నప్పుడల్లా అలాగా స్టోర్ అయితే చేసుకునేదాన్ని. ఇవన్నీ కాఫీ పౌడర్‌కి వచ్చిన సీసాలండి ఇవన్నీ. ఎన్ని కాఫీ పౌడర్స్ వాడామో మేము. ఇంకా మంత్‌కైతే ఒక కాఫీ పౌడర్ అయితే పడుతుంది. ఆ సీసాలనమాట ఎన్ని మంత్స్ నుంచి వాడితే అన్ని సీసాలయినియో. ఇంకా నాకన్నీ సేమ్‌గా ఉన్న సీసాలంటే ఇష్టమండి. అన్నీ సేమ్‌గా ఒకేలా ఉండాలనమాట. అలా అని నేను అవైతే స్టోర్ చేసుకొని ఎక్కువయ్యాకైతే అలాగా సామాన్లవి పెట్టుకున్నాను దాంట్లో. పప్పులు, కందిపప్పు, పెసరపప్పు అలాంటివైతే పెద్ద సీసాలో పెట్టుకున్నా. చిన్న సీసాలో అయితే ఆవాలు, జీలకర్ర ఇంకా పౌడర్స్ అవి పెట్టుకున్నా. ఇక్కడైతే ఇంక ఇల్లు క్లీన్ చేసేస్తున్నానండి. ఇంక షీకీకైతే బెండకాయ 65 అయితే కావాలంట. ఇంక వాడి కోసమని బెండకాయ 65 అయితే చేస్తున్నానిక్కడ. ఈ బెండకాయ 65 అయితే సైడ్ డిష్‌గా అయితే బావుంటుంది కానీ రైస్‌లోకైతే కలవదు కదండీ! ఇంకైతే వేరే కర్రీ ఏదైనా చేయాలని ఇంక ఇక్కడైతే ముక్కల పులుసైతే చేస్తున్నాను. ముక్కల పులుసైతే మన వీడియోస్‌లో అయితే ఉంటుందండి. తప్పకుండా చూడండి. ఇంకా దేవుడి సామాన్లవి క్లీన్ చేసి పూజైతే చేసుకోవాలి. ఇంకా వంటయితే కంప్లీట్ అయిపోయాక పూజ చేసుకుంటానండి ప్రతిరోజు. అంటే హడావిడిగా ఉంటుంది కదండీ! వంట చేస్తా మళ్ళా అటో స్టెప్, ఇటో స్టెప్ వేయలేం కదా! అందుకని వంటంతా కంప్లీట్ అయిపోయాక పిల్లలు గూడా స్కూలుకి రెడీ అయిపోయాకైతే పూజకైతే స్టార్ట్ చేసుకుంటాను. పిల్లలు ఒక పక్కన స్కూలుకి వెళ్ళాలి, ఈయన వర్క్‌కి వెళ్ళాలి. వంట అవన్నీ అయితే హడావిడి అయిపోతుంది కదా! ఇంకా అలా లేకుండా అయితే వంటంతా అయిపోయాక పిల్లలు స్కూలుకి రెడీ అయ్యే టైంలో అయితే నేను పూజ చేసుకుంటాను. ఇంకా వ్రతాలు అలాంటి టైంలో అయితే నేను మార్నింగే 2కి అయితే కంపల్సరీ లేస్తానండి. లేచాక 4 కల్లా అయితే కంప్లీట్ చేసేస్తాను. వ్రతాలు అలాంటి పూజలైతే. ఇంకా నిత్య పూజ అయితే ఇంట్లో వంట అవన్నీ అయిపోయాకే చేస్తానండి. అంటే 7:30, 8 ఆ టైంలో అయితే పూజ చేసుకుంటాను డైలీ. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేసుకుంటారండి. వాళ్ళ ఇంట్లో పరిస్థితిని బట్టి టైం అయితే సెట్ చేసుకొని అలా చాలామంది మార్నింగ్ అయిపోయే వాళ్ళైతే మార్నింగ్ 6కో, 5కో అలా చేసుకుంటారు. వాళ్ళ టైం షెడ్యూల్‌ని బట్టి. నాకైతే 7:30, 8 మధ్యలో అయితే నాకు డైలీ నిత్య పూజ చేసుకోవడానికైతే ఖాళీ ఉంటుందండి. అప్పుడైతే పూజ చేసుకుంటాను నేను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే పెసరట్లు చేశానండి. పిల్లలకైతే పెట్టాను. ఇంకా వాళ్ళకైతే క్యారేజ్ అవి ఇచ్చేసి పంపించేసి, ఇంకా ఇది 10:30 ఆ టైంలో అనమాట. ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ కోసమని పుచ్చకాయ అవి కట్ చేస్తున్నానండి. నిన్న ఈయన వర్క్ నుంచి వచ్చేటప్పుడైతే స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. అవి గూడా వలుస్తున్నానండి. ఇలా నేను ఖాళీగా ఉన్న టైంలో అయితే ఇలాంటి పనులవి చేసుకుంటూ ఉంటాను. 4 అయితే స్వీట్ కార్న్ అయితే ఒలిసి రెడీగా ఉంచానండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌కి లేకపోతే మార్నింగ్ స్నాక్స్‌కైనా యూజ్ అవుతుందని.
ఇంకా ఇలా అయితే రెడీగా అయితే చేసి బాక్స్‌లో అయితే పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడతానండి. ఎప్పుడైనా స్నాక్స్ టైమ్‌లో యూజ్ అవుతుంది. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.